గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఈరోజు లక్ష్మి బెల్లం దిమ్మల మధ్య నించుంది అనుకుంటున్నారా? అవును, 20 రకాలు బెల్లాలు, బెల్లంలో కూడా 20 రకాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలిస్తే అతి కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా బెల్లం గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోవడానికి అనకాపల్లి జిల్లాకు వచ్చేసాం. సో అనకాపల్లి అనగానే ఆ అమ్మవారు ఎంత ప్రాశస్యం పొందారో, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్గా ప్రాచుర్యం పొందిన ఎన్టీఆర్ మార్కెట్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బెల్లాన్ని కొనడానికి ఇంతకుముందు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారట. నిత్యం కలకలలాడిపోతూ ఉండేదంట. ఒకప్పుడు లారీలే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించే పరిస్థితి. కానీ ఇప్పుడు దాని ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే బిహైండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. డౌన్ టు ఎర్త్ చూస్తే ఒక కారణం కాదు, పండించే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే మనుషుల్లో మార్పులు, ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా దీని వెనకాతల అసలైన కారణాలు. ఇంతకీ 20 రకాల బెల్లాలు అంటున్నారు. అసలు బెల్లంలో మనకు తెలిసింది పరమాన్నం వండుకోవడము, స్వీట్స్ తయారు చేసుకోవడానికో, చూపుకి ఏది బాగుంటే అది కొనడానికి ఇష్టపడతాం. రెండోది, కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే అదే మంచి క్వాలిటీ, అదే రుచికరమైంది అని అనుకుంటూ ఉంటాం. కాదు, అందుకే ఇక్కడికి వచ్చినాకే మనకి దీనికి తెలిసినటువంటి పూర్తి సబ్జెక్ట్ వస్తుందని చెప్పేసి మనం కమిటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. ప్రెసిడెంట్ గారు రఘుబాబు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ క్వాలిటీస్ ఏంటి, కాస్ట్ ఎట్లా ఉంటుంది, అప్పటికి ఇప్పటికీ ఈ బెల్లం మార్కెట్కి ఉన్నటువంటి ప్రాచుర్యం ఎందుకు తగ్గుతూ వస్తోంది, ఎవరిని కదిలించిన అనకాపల్లిలో మా మార్కెట్కి విలువ తగ్గుతోంది, అదే మమ్మల్ని బాధిస్తోంది అంటున్నారు. ఎందుకు, ఈ కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బెల్లంలో 20 రకాలు ఉంటాయి అంటే మాకు తెలిసిన నల్ల బెల్లం, తెల్ల బెల్లం, కొంచెం కలర్గా ఉన్నది. ఏంటి సార్, ఎందుకు ఇన్ని వేరియేషన్స్? ఎట్లా? ఈ మా సైడు అందరూ రైతు వారికి తయారు చేస్తారండి. ఇండస్ట్రీస్ లేవు, ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ రైతు వారి ఒక బెల్లం తయారు చేయడానికి మినిమం 8 అవర్స్ పడుతుంది. ఆ 8 అవర్స్లోని చెరుకు కటింగ్ చేసి, క్రషరింగ్ చేసి, పెనంలోకి పొయ్య అంటించి, పెనంలోకి దించి, మరిగించి, ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. దాన్ని తయారు చేసేటప్పుడు ఆ చెరుకు తాలూకా సారాయాన్ని బట్టి క్వాలిటీ వస్తుంది. అందులోని కొంతమంది హైడ్రోస్ కలిపి వాడుతూ ఉంటారు. హైడ్రోస్ కలిపితే కొంచెం కలరు మంచిగా వస్తుంది, కానీ అది చిన్న ఉప్పదనం వస్తుంది. అందుకనే లిమిటెడ్గా కలుపుతూ ఉంటారు, అది టేస్ట్ బాగుంటుంది. అది బ్లాక్. ఇప్పుడు మీరు చెప్పినట్టే మనం చూపిస్తూ చెప్దాం సార్ అందరికీ. ఏంటంటే ఆ కలర్ మీరు గ్రేడింగ్ ఎట్లా చేస్తారు ఇదంతా చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది తీసుకొస్తా సార్, ఇది ఏ క్వాలిటీలో ఉంది? ఇది స్పెషల్ క్వాలిటీ అండి. ఈ క్వాలిటీ హైడ్రోస్ కలిపితేనే కానీ తయారవదు. దాని తర్వాత హైడ్రోస్ లేకుండా తయారు చేసేటువంటి క్వాలిటీ అదండి. ఈ థర్డ్ క్వాలిటీ. కానీ యాక్చువల్గా మనకి ఆరోగ్యరీత్యా మంచి క్వాలిటీ అంటే ఇదే. కానీ మనకి బట్టలు అవి చూడండి, మంచి రంగు లేకపోతే మనం ఎలాగైతే కొనమో అలాగే బెల్లానికి కూడా రంగు లేకపోతే సేల్ తగ్గిపోతుంది అనమాట. అందుకని కొంచెం హైడ్రోస్ కలిపి రైతు వారి తయారు చేస్తూ ఉంటారనమాట. ఆ తయారు చేసిన క్వాలిటీ ఈ రంగు క్వాలిటీలు. ఈ రంగు క్వాలిటీకి రేట్ ఒకలా ఉంటుంది, ఆ బ్లాక్ క్వాలిటీకి రేట్ ఒకలా ఉంటుంది. ఈ తినడానికి వాడతారు, మిఠాయిలకు వాడతారు. తిరుపతికి మేము ఇంచుమించు 5-6 సంవత్సరాలు పూర్తిగా బెల్లం సప్లై చేసాం. అక్కడ పరమాన్నం అవి తయారు చేయడానికి, లడ్డు తయారు చేయడానికి మేము సప్లై చేసాం. అదేవిధంగా పూర్వం ఇంచుమించు 7-8 ఏళ్ళ క్రితం మా మార్కెట్ యార్డ్కి సుమారుగా సంవత్సరానికి 50 లక్షల బెల్లం వచ్చేది. ఇప్పుడు ప్రోడక్ట్ రాను తగ్గిపోయి సంవత్సరానికి 6-7 లక్షల ప్రోడక్ట్ వస్తుంది. కారణం ఏంటిదంటే పూర్వం రోజుల్లో రైతులు స్వయంగా వండి తయారు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు మార్నింగ్ మొదలెడితే 24 అవర్స్ కూడా వంట దగ్గర ఉండేవారు. ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకుని బెల్లం తయారు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రోజుకి 1 పాకం 2 పాకాలే ఆడుతున్నారు. వాళ్ళకి ఇంక హెల్పర్స్ ఉండరు,
లేబర్ ప్రాబ్లం ఒకటి పెరిగిపోయింది. షుగర్ కేను నాటిన దగ్గర నుంచి మళ్ళీ పండించి చెరుకు తయారు చేసే వరకు కూడా ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే రికవరీ వాళ్ళకి రైతుకు 80,000 వస్తుంది, 20,000 లాస్లో నడుస్తుంది. అందువలన ఇప్పుడు కల్టివేటర్స్ ఈ ప్రోడక్ట్కి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తర్వాత ఈ పిల్లలు కూడా జనరేషన్ టు జనరేషన్ మార్పులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పటి రోజుల్లో ఈ పిల్లలు ఈ కల్టివేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. వాళ్ళు ఏదో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ బోల్డ్ వచ్చినాయి అనకాపల్లికి, ఆ ఇండస్ట్రీకి ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనికి ఆ రైతు తయారు చేయాలంటే లేబర్ కంపల్సరీగా ఖర్చు పెట్టాలి. లేబర్ ఎక్కువ పెట్టిన కొద్ది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయి లాస్లోకి వస్తుంది. అందువలన తగ్గిపోతుంది అనమాట అండి. సార్ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చెప్పుకోవాలంటే ఒక 8-10 ఏళ్ల క్రితం కలకలలాడిపోయేది అనకాపల్లి పేరు మారుమ్రోగేది బెల్లం వల్ల. సో అలాంటిది ఇప్పుడు చాలా తగ్గుముఖం పట్టడం, ఆ టాక్ కూడా ఎందుకు నడుస్తుంది, ఇదంతా ఎందుకు వచ్చింది? జనరేషన్ ఎలా ఉండేది సార్ అసలు? అప్పట్లోని రైతు విత్తనం వేసేటప్పుడు మళ్ళీ తర్వాత ఏమో పైకి మొలిచేటప్పుడు నీరు పెట్టడం, గడ్డి తీయడం, గాబులు తీయడం, ఈ చెరుకు పైకి ఎదిగే కొద్ది జట చుట్టూ వేస్తారు. అది 3 సార్లు వేస్తారు. అంటే చెరుకు బెండ్ అవ్వకుండా ఉండడానికి ఒకదానికి ఒకటి లింకప్ చేసి అలాగా ఈ తోరణంలో కట్టేస్తారనమాట. అది కట్టేస్తే ఎదుగుదల బాగా ఎదుగుతుంది. ఇప్పుడు అవన్నీ చేయించలేకపోతున్నారు. చేయించాలంటే లేబర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అందువలన అవన్నీ చేయించకపోవడం వలన ఇప్పుడు ప్రజెంట్ రైతు ఏం చేస్తున్నాడంటే ముచ్చు నాడుతున్నారు. అవి ఎంత ఎదిగితే అంత వచ్చింది కట్ చేసి వండుతున్నారు. దానివల్ల అరైవల్ కూడా తగ్గిపోతుంది. అప్పటికి ఇప్పటికి వ్యవసాయంలోని చాలా మార్పులు వచ్చింది. మెయిన్ లాస్ రావడం వలన ఈ ప్రోడక్ట్కి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది సార్ మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఒకప్పుడు మన మార్కెట్లో కొన్న ప్రతి ఒక్క కస్టమరు మన పేరు చెప్పుకోవాలి, మన ఊరు పేరు చెప్పుకోవాలి అన్నట్టు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళలో ఓపిక తగ్గుతోంది. బిహైండ్ చాలా రీజన్స్. ఎంత వస్తే అంత చేద్దాం, దాని ఉత్పత్తి బెల్లం కింద మారుతోంది. దీనివల్ల కూడా ఇక్కడ కలరు క్వాలిటీ రెండిట్ల మధ్య వేరియేషన్ నడుస్తోంది. అలానే కొనుగోలుదారుల్లో కూడా మీరు ఇందాకలు అన్నట్టు చూపుకి ఏది కలర్గా ఉంటే అదే కొనుక్కొని వెళ్తున్నారు. నిజానికి క్వాలిటీలో కానీ రుచిలో కానీ ఆరోగ్యపరంగా ఇది బెటర్ అంటున్నారు. సో కస్టమర్ వ్యూ ఎట్లా ఉంటుంది? కస్టమర్ వ్యూ ఇంకా కలర్ లేకపోతే బెల్లం కొనండి. యాక్చువల్గా ఈ బ్లాక్ జాగరీ అనేది చేపలకి ఫీడింగ్కి వాడతారు. తర్వాత ఏమో మొక్కలకి ఎరువు కింద వాడతారు. ఆ తర్వాత చీప్ లిక్వర్ తయారు చేయడానికి వాడతారు. అందువలన అది ఆ మూమెంట్ అలాగే వెళ్తుంది తప్ప తినడానికి మాత్రం వెళ్ళటం లేదు. అది అలా పోతుంది కాబట్టి దానికి రేట్ రావట్లేదు. ఈ కలర్ది కంపల్సరీగా కొనేవాళ్ళు కలర్ చూసుకుని ఫుల్ వైట్ అనేది చాలా కొంతమంది తెలుస్తుంది, అది వద్దంటారు. గోల్డిష్ కలర్ ఉన్నది, రెడ్ ఉన్నది కావాలంటారు. అవి బాగానే ఉంటాయన్నమాట తినడానికి. అలాగా కొనుక్కుంటున్నారు అనమాట. సరే ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరుగుతోంది. అందుకే రూపాయి ఎక్కువైనా ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. సో ఇప్పుడు బెల్లంలో కూడా ఆర్గానిక్ జాగరీ అనేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా క్వాంటిటీ తక్కువైనా ఇష్టపడే వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఆటోమేటిక్గా. సో ఈ మార్పు అనేది మార్కెట్ మీద ఏమైనా పడుతుందా? అంటే పండించిన దగ్గర నుంచి క్వాలిటీ ఉంటేనే బెల్లం క్వాలిటీగా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ పండించే రైతు దగ్గర కొంత ఇబ్బంది కలిగిన వాతావరణం ఉండి ఇక్కడ వీళ్ళు మేకింగ్ ప్రాసెస్లో ఇంకేమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా ఇది ఆర్గానిక్ అని చెప్పుకోవడానికి? లేదమ్మా, ఇక్కడంతా ఆర్గానిక్ చేయాలి అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా ఎరువు వాడకూడదు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎరువు వేస్తేనే కానీ ప్రోడక్ట్ ఎదుగుదల లేదు. ఇదివరకు చేసేటంత సర్వీసు ఆ చెరుకుకి చేయటం లేదు రైతు. దాని మీద ఎరువు వేస్తే కానీ పని నడదు. ఆ ఎరువు వేసి తయారు చేసింది కూడా కెమికల్ వేస్తేనే కానీ సూపర్ క్వాలిటీ బెల్లం రాదు. అందువలన ఈ ఆర్గానిక్ అని లేబుల్ వేసుకోవడానికే తప్ప యాక్చువల్గా ఆర్గానిక్ అనేది అనకాపల్లి మార్కెట్లో 1% ఉంటుంది. అది సార్ కొనేవాళ్ళు అమ్మే వాళ్ళతో కిటకిటలాడిపోయి కలర్ఫుల్గా ఉండేది ఒకప్పుడు మార్కెట్.
ఇప్పుడు అంటే అంతకుముందు అమ్మవారి దర్శనానికి ఎంతైతే స్పెషల్గా వెళ్ళేవారో సార్ మార్కెట్ చూసి వద్దాం, ఎందుకంటే చూడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. యూపీ తర్వాత మన అనకాపల్లిలోని ఇది మనకి ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకేమనిపిస్తోంది సార్? అంటే కమిటీ పరంగా కానీ లేకపోతే అనకాపల్లి వాసులుగా మీకేమనిపిస్తుంది? రోజు రోజుకి దీని ఇంప్రెస్ తగ్గిపోతూ ఉండటం అనేది ఎట్లా అనిపిస్తుంది? అనకాపల్లి మార్కెట్ని డిపెండ్ అయ్యి లేబరు దించడానికి ఒక బ్యాచ్ లేబరు, మళ్ళీ ఎగుమతి చేయడానికి వేరే లేబరు, ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికి లేబర్ వేరు. ప్యాకింగ్ చేసేవాళ్ళు, లారీకి లోడ్ చేసేవాళ్ళు ఒకటి, దించేవాళ్ళు ఒకటి. దించిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు, కలర్ వైజ్ గ్రేడింగ్ చేస్తారు. ఆ గ్రేడింగ్ చేసి ఆక్షన్ చేస్తారు. ఆక్షన్ చేసి ఆక్షన్లోని కన్ఫర్మ్ అయిన రేట్ ప్రకారమే వాళ్ళకి ఎక్స్పోర్టర్కి బిల్ చేస్తారు. వాళ్ళు ఒక బ్యాచ్. ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత లారీకి లోడ్ చేయడానికి ఒక బ్యాచ్, లేడీస్ బ్యాచ్. వాళ్ళు లోడింగ్కి దిమ్మలు అవి మోసి అందిస్తూ ఉంటారు. అందించిన తర్వాత పైకి ఎక్కడికి డిమాండ్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని షావుకారులు, కళాసులు, కులగారులు, మహిళా కార్మికులు, గుమస్తాలు 5 తాలూకా బ్యాచెస్ ఉన్నాయన్నమాట ఆధారపడి. ఇప్పుడు పూర్వం ఒక లారీ వచ్చిందంటే దించడానికి ఒక కొట్టు దగ్గరికే 10 మంది లేబర్ ఉంటే కానీ సరిపోయేవారు కాదు. ఇప్పుడు అదే షాపుకి 20,000 తగ్గిపోవడం వలన 3 ఉంటే సరిపోతుంది. అది ఆ ఉపాధి డిపెండ్ అయ్యి ఉన్నది ఇక్కడ మార్కెట్. వాళ్ళందరికీ కూడా లాసే. వాళ్ళు ఇది పోవడం వలన బయటని ఏదో ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటున్నారు, సెక్యూరిటీ కిందో ఏదో వెతుక్కుని వెళ్ళిపోతున్నారు చాలామంది. అది ఇక్కడ ఉపాధి కోల్పోతున్నారు కూడా. ట్రేడర్స్ కూడా పూర్వం 100 మంది ట్రేడర్స్ ఉండేవారు. అదే దిగుమతిదారులు ఎగుమతిదారులు కలిపి 100 మంది ఉండేవారు. ఇప్పుడు అంతా కలిపి 60 మంది ఉన్నారు. అది ఆ ట్రేడర్స్ కూడా తగ్గిపోతున్నారు. తర్వాత ఈ అసోసియేషన్ ఆధారపడి మాకేమో మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, కాలేజ్ ఉంది, హై స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది, మరి తర్వాత ఏమో ఒక కళ్యాణ మండపం ఉంది. ఇవన్నీ కూడా మా అసోసియేషన్ తాలూకా ఫండ్స్తో మేము రన్ చేస్తున్నామే. వీటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీటికి మేమేమో డబ్బులు ఫండింగ్ పెట్టాలంటే ఇయర్ లెవెల్ తగ్గేసరికి ఆటోమేటిక్గా రెవెన్యూ తగ్గిపోతుంది అనమాట. అది కూడా ఈ మెటర్నిటీ హాస్పిటల్ పూర్వం రోజుల్లో మెటర్నిటీకి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు, ఇళ్లలోనే చేసుకునేవారు. అప్పట్లో చాలా ఇబ్బందులు పడి ఉన్న దృష్ట్యా మా వర్తకులు ఆలోచించి ఒక హాస్పిటల్ నిర్మించారు. ఆ హాస్పిటల్లో మా ట్రేడర్స్ తాలూకా వాళ్ళ చాలామందికి డెలివరీస్ అయినాయి అక్కడే. ఆ హాస్పిటల్ ఇప్పటికీ కూడా మినిమం ఎక్స్పెండిచర్ ఎవరికైనా వెళ్తే, మనం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మామూలు నార్మల్ డెలివరీ అయితే 50,000, ₹1,00,000 వరకు కూడా ఉంటుంది. మా హాస్పిటల్లోని 3,500, 7,000 అంతకు మించి వసూలు చేయమండి. ఆపరేషన్ అయితే 7,500. సరే, ఇంకొక విషయం చెప్పండి. పెళ్ళికి సారి పెట్టినప్పుడు ఘనంగా ఈ స్వీట్స్ వస్తువులు ఎంతో, ఈ అనకాపల్లి బెల్లం దిమ్మలు కూడా అంతే ప్రయారిటీగా వెళ్ళేవట. అంటే దాన్ని ఒక స్టాటస్ సింబల్గా కూడా ఈ దిమ్మలు పంపించడం, అట్లా అది ఎలా ఉండేది? బెల్లం దిమ్మలు కంపల్సరీగా పెళ్లిలోకి ఒక దిమ్మ సారిలోకి వెళ్లకుండా ఏ పెళ్ళి జరిగేది కాదు. మెయిన్ పెళ్ళిలోనే జీలకర్ర బెల్లం ప్రమాణం చేయిస్తారు. బెల్లంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇప్పుడు రోజుల్లో ఆ ఇంపార్టెన్స్ చాలా వరకు అలాగా తగ్గిపోతూ వస్తుంది. సార్, మరి ఎలా అంటే ఉత్పత్తి తగ్గుతోంది, ప్రొడక్ట్ తగ్గిపోతోంది, కొనుగోలు చేసేవాళ్ళు తగ్గుతున్నారు. దీనికంటూ మళ్ళీ ఆల్టర్నేట్గా ఏమీ లేదు కదా? ఆ బెల్లం రుచిని అందించే ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా? ఇంకా ఏమీ లేదమ్మా. పూర్వం మహారాష్ట్రకి ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం బెల్లం. ఇప్పుడు మహారాష్ట్రలో తయారయ్యి ఇక్కడికి వస్తుంది. దానివల్ల ఇక్కడ రేటు పెరగటం లేదు. మహారాష్ట్ర వాళ్ళు క్రాపు బాగా మోటివేట్ చేశారు. పూర్వం మాకు బెల్లం ఏ విధంగా అయితే దిగుబడి వచ్చేదో వాళ్ళకి ఇప్పుడు అదే విధంగా దిగుబడి వస్తుంది. కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు తయారు చేసి అనకాపల్లి పంపిస్తున్నారు. ఒరిస్సా కూడా ఇక్కడ నుంచి బ్లాక్ జాగరీ అంతా ఒరిస్సా వెళ్తుంది. అలాగా ఈ మిగతా అంతా మీకు తెలిసినది కదా, చీప్ లిక్వర్కి బ్లాక్ జాగరీ వెళ్ళడం అనేది కామన్. సార్, ఇప్పుడు ఇక్కడ హై క్వాలిటీ చూస్తే దిమ్మ ఉంది కదండి, ఇది ఎన్ని కేజీలు ఉంటుంది సార్?
సుమారుగా 15 కేజీలు ఉంటుంది. కాస్ట్ ఎట్లా ఉండొచ్చు? కాస్ట్ ఒక 400 ఉంటుంది. 10 కేజీల రేటు, 10 కేజీల రేటు 400. ఆక్షన్లోని గ్రేడింగ్ చేసి ఆక్షన్ పాడతారు, అది 10 కేజీల రేట్ అనమాట. ఆ 10 కేజీల రేటు 400 ఉంటుంది అనమాట. సెకండ్ క్వాలిటీ ఎంత ఉంటుంది సార్? అలాగా ఇంచుమించు ఒక 20-30 వేసి తగ్గుకుంటూ వస్తుంది. అది ఇంచుమించి అది 320 రూపాయలు అలా ఉంటుంది. అది ఇది 400, అది 320. మంచి బెల్లమే 320. కానీ అది ఇప్పుడు అనకాపల్లిలో సీనియర్ సిటిజన్స్ ని ఎవరిని కదిలించినా ఆ బెల్లం మార్కెట్ కు ఉన్న క్రేజ్ వేరుమా. రైళ్లలో నింపుకొని వెళ్ళేవారు ఇతర రాష్ట్రాలకి. పూర్వం వ్యాగన్స్ బుక్ చేసుకునేవారండి, ట్రైన్లోనే మొత్తం అంతా బెల్లం పంపించేవారు ట్రాన్స్పోర్ట్. రాను రాను ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆపేసి లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు. లారీలో అయినా రైల్లో వెళ్ళినా ఇంచుమించి అంతే ఖర్చు అవుతుందని లారీలో పంపిస్తున్నారు. ఇప్పుడు రైలు అనుకోండి, మొత్తం రైల్వే బోగీలన్నీ ఫిల్ అయితే కానీ రైలు కదలదు. అది ఈవేళ మనం మొదలు పెడితే ఇంచుమించు 20 రోజులు 15 రోజులకి కానీ ఆ రైలు కదలదు. లారీ అయితే వేళ లోడ్ చేస్తే ఇంచుమించు 3 రోజులకి వెళ్ళిపోద్ది. అందుకని లారీకి మారారు. థ్యాంక్ యూ సార్, మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ అనకాపల్లిలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఎక్స్క్లూజివ్గా 2వ అతి పెద్ద బెల్లం మార్కెట్ దేశంలోనే అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంత కలకలలాడుతూ ఉంటుందంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చూడటానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఇట్లా అందరితో కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది మార్కెట్ అనేది. వేలం పాట పాడనప్పుడు అక్కడ ఆ విజువల్స్ చూడడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ ప్యాకింగ్స్ కానీ మూవింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మేము ఇక్కడ 45 నుంచి సంవత్సరాలు ఉన్నాం సార్. చిన్నప్పుడు ఎలా ఉండేది మార్కెట్? చిన్నప్పుడు తాతగారితో చాలా గట్టిగా రోజుకి 1,00,000 దెమ్మలు వచ్చాయి మార్కెట్కి. సుమారు అప్పుల్లో 1000 మంది పనిచేసేవాళ్ళమి, 1000 నుంచి 10,000 మంది పనిచేసేవాళ్ళమి. ఇప్పుడు రాను రాను తగ్గిపోవడం కారణం ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, దేశంలో 2వ మార్కెట్ ఆంధ్ర అనకాపల్లి అని, యూపీలో ప్లస్ అనకాపల్లి. ఇప్పుడు అలా కాదమ్మా, ఓన్లీ కర్ణాటక జాగిరి అంతా ఫ్యాక్టరీలు తయారైపోతుంది అక్కడ. మన షుగర్ ఫ్యాక్టరీలాగే కర్ణాటకలో బ్రహ్మానంద ఫ్యాక్టరీ అని రోజు 10 లారీలు ప్రొడక్షన్ తయారైపోతుంది అక్కడ. అలాగే ఒరిస్సాలో సార్ చెప్పినట్టు ఒరిస్సాలో తయారైపోతుంది, మహారాష్ట్రలో తయారైపోతుంది. మేము ఇక్కడ నుంచి ఎంత బెల్లం వచ్చినా ఏ రేటుకైనా కొని మహారాష్ట్ర పంపేవాళ్ళమే, ఒరిస్సా పంపేవాళ్ళమే, బీహార్ పంపించేవాళ్ళమే. ఇప్పుడు మహారాష్ట్రలోనే బెల్లం తయారైపోతుంది, అక్కడ మా బెల్లం వెళ్ళట్లేదు. అలాగే కర్ణాటక వెళ్ళట్లేదు. రైటే సార్, ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలో మేకింగ్ అవుతుంది, ఇక్కడ రైతులు మనుషుల ద్వారా మన ఇక్కడ హ్యాండ్ పవర్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అక్కడ ఓన్లీ ఫ్యాక్టరీ వల్ల ఖర్చు తగ్గుతుంది. కానీ తినేవాళ్ళు కూడా బాగా తగ్గారు. ఎందుకంటే ఇన్నాళ్ళ పూర్తిగా బెల్లం లేకపోతే ఏమీ జరిగేది కాదు. ఇప్పుడు నల్ల బెల్లం ఉందంటే గవర్నమెంట్తో కొంచెం ఇబ్బంది. ఇప్పుడు నల్ల బెల్లం తినడానికి వెళ్ళినా తోలాలు ప్రతి సంవత్సరం మాకు 15-20 సంవత్సరాలు బట్టి ప్రతి ప్రాబ్లమ్స్ పాప రైతు పండించేస్తాడు. ఇక్కడ మర్చెంట్స్ కొంటారు, కొన్నా రోడ్డు ఎక్కబడికి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో భయం. అది రైలుకి వెళ్ళొచ్చు, చేపలకి వెళ్ళొచ్చు, మొగజొన్నలకి పిట్టుకెళ్ళొచ్చు, కోళ్ళ మీదకి వెళ్ళొచ్చు. కానీ నల్లబెల్లం కానీ సారా కానీ నేపం పెట్టి ఆ బండిని సీల్ చేయడం, మర్చెంట్స్ డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ కేసులు పెట్టడం అనేది చేసి చాలామంది మర్చెంట్స్ బెల్ల వ్యాపారం విరమించుకుంటున్నారమ్మ. అలాగే పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు బట్టి పూర్తిగా అనకాపల్లి బెల్లం, ఆంధ్ర బెల్లం తెలంగాణలో బాయ్కట్ చేశారు. తెలంగాణ మన బెల్లం అది కనిపిస్తే బండి సీల్ చేస్తారమ్మా. అన్ని దిక్కులు అలా అయిపోయింది. మహారాష్ట్ర అదే పరిస్థితి. అన్ని దిక్కులు కూడా అనకాపల్లి బెల్లం అంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఓన్లీ ఒక బీహార్, ఒరిస్సా, జార్ఖండ్. ఇప్పుడు హ్యాండ్ మేకింగ్కి కంపెనీలో మేకింగ్కి ఏమైనా క్వాలిటీలో కానీ రుచిలో కానీ డిఫరెన్స్ ఉంటుందా? ఫ్యాక్టరీలో చేసింది పౌడర్ వస్తుందమ్మా. వాళ్ళు ఏ కెమికల్ కలుపుతారు తెలదో. ఆ ఫ్యాక్టరీలో బస్తా తయారు ప్యాకింగ్ 40 కేజీలు ప్యాకింగ్ అయిన తర్వాత మన ఇంట్లో పట్టించుకున్నాం అనుకోమ్మా, 4 రోజులైనా బెల్లం అలాగే ఉంటుంది. మనం తయారు చేసిన బెల్లం 15 రోజులకి చెమ్మ వచ్చేస్తుంది. అంటే మనం కెమికల్ కలపము, ఆ కెమికల్ వాళ్ళు కలుపుతారు కాబట్టి నెలైనా 2 నెలలైనా కూడా ఇంట్లో పడిచేస్తే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మైదా పిండి ఉన్నట్టు అలా ఉండిపోతుంది ఫ్రెష్గా, స్మెల్ అయ్యేది ఏమేది. అదే మన అనకాపల్లి జాగిరి అనుకో, మా రైతుతో ఓన్లీ కిసాన్తో రైతు చేసిన బెల్లం కాబట్టి ఇది బెల్లం రసం కారిపోతుంది. కారిపోవడం వల్ల ఎవరు లైక్ చేయకుంటుంటారు. ఇల్లంతా పాడైపోతుంది, సోఫా అంతా పాడైపోతుంది. అదే బ్యాగ్ అయితే ఇంత పౌడర్ తీసుకుని వేసుకోవచ్చు. ఇదైతే మొక్క కొట్టాల, ఈ మొక్క కొడితే వేస్ట్ అయిపోతుంది. అందువల్ల అంతా కూడా అటే మొగ్గు చూపుతున్నారమ్మ. దానివల్లే మనకి ఇక్కడ రేట్లు తగ్గిపోవడం కూడా కారణం. అది అనకాపల్లికి ఇంత పేరు రావడానికి కూడా
కొనుక్కునే వాళ్ళకి క్వాలిటీ బెల్లాన్ని, రుచికరమైన బెల్లాన్ని అందించడం వల్ల దీనికి అంత పాపులారిటీ కూడా వచ్చింది. కోర్స్ మీరు చెప్పినట్టు లక్షల టన్నులు అట్లా నడిచినా కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కడికక్కడే దొరికేస్తున్నాయి కదా సార్. కస్టమర్ ఎలా తెలుసుకోగలడు ఇది క్వాలిటీ, ఇది మంచిది, దీనికి ఇంత రేటు పెట్టొచ్చని మనం ఎలా కస్టమర్ తెలుసుకోలేకపోతున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు షుగర్, పాడైపోయిన షుగర్తోని పాడైపోయిన బెల్లంతో తయారు చేస్తున్నారు. కేజీ గ్లాసులు వస్తున్నాయి, అవి చూడడానికి అందంగా కనపడుతున్నాయి. చివరికి ఈ బెల్లం మా ఇంటికి పట్టుకెళ్ళాం అనుకోండి, ఇందుకు మొక్క కొడితే ఇల్లంతా పాడైపోతుంది, ఆ గ్లాస్ తెచ్చి అంటున్నారు. ఆ గ్లాస్ తెచ్చి హాయిగా వాడుకోవచ్చు కదా, అందులో 100 షుగర్ ఉంటుంది, కానీ అది తెలియదు. ఇదే మంచి బెల్లం అనుకొని అమ్మేస్తున్నారు జనాల్లో. అలాగా దాన్ని మబ్బులు వచ్చేసి మోర్లు ఆటలో కూడా అదే అమ్మేస్తున్నారు కేజీ బెల్లాల కింద. సో అందులో కంపల్సరీ షుగర్ కలుస్తుంది. 100% చెప్పినట్టు కంఫర్ట్నెస్ లో క్వాలిటీ మిస్ అవుతున్నారు కంపల్సరీగా. వినియోగదారుడు కూడా క్వాలిటీ చూడట్లేదు, అది చూడడానికి బాగుంది కదా అని అదే కొనేస్తున్నారు. ఇది కేజీ 45 పడితే అది కేజీ 40 పడుతుంది, కానీ 5 రూపీస్ మిగులుతుంది కదా అని అదే కొంటున్నారు. ఇళ్ళల్లో కూడా లేడీస్ కూడా వంట చేసే వాళ్ళకి అదే తెమ్మంటున్నారు. ఇది తెస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది, ఇల్లు అంతా బంకగా ఉంటుంది, అదైతే పీస్ఫుల్గా ఉంటుందని అలా అదే తెమ్మంటున్నారు. జనం కూడా అదే దాని మీద మోజు పడుతున్నారు. బాలింతలకు కూడా ఇంత బెల్లం ముక్క తినిపిస్తే వాళ్ళు బలం పుంజుకుంటారు అన్న సెంటిమెంట్ రన్ అయ్యేది బెల్లంతో. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. పిల్లలకు కూడా చాక్లెట్లు కాదు, ఇంత బెల్లం ముక్క తిని రోజు మంచిది ఒంటికి అనేవారు. అవన్నీ లేవు ఇప్పుడు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సంక్రాంతి కానుక బెల్లం ముక్కలు ఇచ్చేవి, బెల్లం కేజీ 2 కేజీలు ఇచ్చేవారు. వాళ్ళు కూడా విరమించుకుంటారు. అంతా మైదా పిండి, గోధుమ పిండి గ్లాసులో, ఈ గ్లాసులో ఇస్తున్నారు తప్ప మంచి బెల్లాన్ని ఎవరో వాడే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కాపు బాగా తగ్గిపోయింది. రేటు బెల్లం వస్తే రేట్ లేదు. రైతు పండిస్తున్నాడు, సుమారు 440 రూపాయలు కేజీ అమ్మాలి, అమ్మితే వాడికి శ్రమ అవుతుంది. కానీ ఇక్కడ 30 రూపాయలు అవ్వడం కష్టమైపోతుంది. ఖర్చులు పడి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రైతు కూడా పండించడానికి ఇంట్రెస్ట్ పట్టలేదు. సార్ చెప్పినప్పుడు లేబర్ దొరకలేదు, పండించినా ఇక్కడ రేట్ కట్టట్లేదు. అక్కడ పాకానికి 5,000 ఖర్చు అవుతుంది, ఇక్కడ చూస్తే 3,000 వస్తుంది. పాకానికి 1000 రూపాయలు లాసు. అవంతే సర్వీస్ తోటో, టేక్ తోటో, జామ్ తోట ఏదో వేసుకుంటున్నారు. లేకపోతే వరిపొలం పండితే పెట్టుబడి అక్కర్లేదు. ఒకసారి ఇత్తనాలు వేసేస్తే వాసన పడితే పండుతుంది, లేకపోతే కష్టపడి నష్టపోవడం ఎందుకు అని ఆల్టర్నేట్గా మారుకుంటారు. రైతు మార్చుకున్నాడు, మర్చెంట్ కూడా మార్చుకుంటారు. మర్చెంట్ మరి ఇక్కడ ఖాళీ ఉండడం ఎందుకంటే ఫైనాన్సర్ కాబట్టి ఏదో బిజినెస్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఇక్కడ లేబర్ ఉన్నవాళ్ళు, ఓపుకున్న వాళ్ళు ఇక్కడ పైకి వెళ్ళి బస్తాలు మోయడం చేస్తున్నారు. లేని వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చే పింఛనీతో బతికేస్తున్నాం అంతే మేము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు